మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. కమిషనర్ మళ్ళీ కౌశికి వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడే దాత్రి నెక్స్ట్ వీక్ మా అమ్మ సంవత్సరకం ఉంది, ఆ రోజున 100 మందికి అన్నదానం చేయాలనుకుంటున్నానని దాత్రి అందరితో చెప్తూ ఉంటుంది. అప్పుడే కమిషనర్ పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఎందుకు సార్ ఆ మాట విని అలా నవ్వుతున్నారు అని కేదార్ అడుగుతాడు. ఒక క్రిమినల్, ఒక నేరస్తురాలు సంవత్సరకానికి 100 మందికి అన్నదానం అంటే నవ్వురాదా మరి అని కమిషనర్ కూడా దాత్రి అమ్మని నిందిస్తూ మాట్లాడతాడు. అప్పుడు దాత్రికి చాలా కోపం వస్తుంది. కొంతమంది వెధవలు, కొంతమంది దుర్మార్గులు మా అమ్మని కావాలని ఇరికించారు. మా అమ్మపై అలా నేరస్తురాలని నిందలు వేశారు. త్వరలోనే ఆ వెధవలు, ఆ దుర్మార్గులని నేను పట్టుకొని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని దాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే కమిషనర్ చాలా టెన్షన్ పడిపోతూ, ఏంటి ఇవన్నీ కూడా వెధవలు దుర్మార్గులు అని నా వైపు చూస్తూ మాట్లాడుతున్నావు అంటే నేను కమిషనర్ అంటే అవును మీరే కదా సార్ అని దాత్రి అంటుంది. దాంతో కమిషనర్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. మీరే కదా సార్, అందుకే నేను మీకే సమాధానం చెప్తున్నాను అని దాత్రి అంటుంది. మరి నేనేం చేశాను అని మళ్ళీ కమిషనర్ అంటే మీరే కదా ఇప్పుడు మా అమ్మని తప్పు పడుతున్నది, అందుకే నేను మీకు సమాధానం చెప్పాలి కాబట్టి ఇలా చెప్తున్నాను అని దాత్రి కవర్ చేస్తుందా, లేకపోతే నువ్వే చేసావని అందరి ముందు బయట పెట్టి మళ్ళీ ఏదైనా పెద్ద గొడవ జరుగుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.